మీ అందరికీ కూడా మన లాయర్ రజనీ గారు ఈరోజు ఒక బీఆర్కే అనే న్యూస్లో మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పూసగుచ్చినట్టు చెప్పాడు. కాగ్ రిపోర్ట్లో తమ అప్పులు లెక్కల గురించి దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అప్పు చేశారు, కానీ 20 నెలల్లో మీరు ఎంత అప్పు చేశారనేది కాగ్ రిపోర్ట్లో బట్టాబయలైందని చెప్పేసి మాట్లాడుతుంది. అక్క, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడిమిడి జ్ఞానంతో, తెలిసి తెలియనటువంటి అవగాహన లేనటువంటి మాటలతోటి ఊరికే డబ్బాలు కొట్టడం మానేయక్క. ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాగ్ రిపోర్ట్ ఇచ్చింది 2024-25 సంవత్సరం. ఈ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ కాగ్ రిపోర్ట్ ఇవ్వాల, మీకు ఇచ్చింది 2025 వరకు మాత్రమే కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి ఎంత అప్పులు చేశాడో నువ్వు చెప్తే నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేసి చెప్పేవాడిని. కానీ ఏమి చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అప్పుల లెక్కలు మాత్రమే చెప్తున్నావు. 4,76,000 కోట్ల రూపాయల ప్రభుత్వ అప్పులు మాత్రమే చెప్తున్నావు. కానీ జగన్మోహన్ రెడ్డి అవి కాకుండా కార్పొరేషన్ లెక్కల్లో అప్పులు, అట్లాగే కాంట్రాక్టర్లకు బకాయిలకు చెల్లించాల్సిన అప్పులు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన అప్పులు, ఇవన్నీ కూడా కలిపితే చివరికి 9,76,677 కోట్లు అయింది. రమీ 9,75,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వేదో అలా ప్రభుత్వ అప్పుల్ని మాత్రమే, అంటే ప్రభుత్వ గ్యారంటీలతో చేసిన అప్పులు మాత్రమే చెప్తే ఎట్లాగక్క? మిగతా అవన్నీ కూడా లెక్కలు చెప్పాలి. మనకు అంత సబ్జెక్ట్ లేదు, మనకు అంత అవగాహన లేదు. ఇప్పుడు నువ్వు చెప్పుంటే నువ్వేందో, నీ చరిత్ర ఏందో, నీ బతికేందో అందరికి అర్థమైపోయింది. అంటే రజనీ గారు ఎంత తెలివి కళ్ళల్లో అర్థమైంది. అందుకని చెప్పేసి నీకు తెలియదు కాబట్టి ఆ సబ్జెక్ట్లోంచి నువ్వు అలా ఎస్కేప్ అయిపోయావు. కాబట్టి నేను చెప్పేది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సబ్జెక్ట్ మీద స్టడీ చేయి, ఆ తర్వాత మనం మాట్లాడితే బాగుంటుంది. ఇక పోలవరం గురించి మాట్లాడుతుంది. పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వమే కడతానంటే రాష్ట్ర ప్రభుత్వం నేను కడతానని తీసుకుంది అని చెప్పన్నాడు. తప్పేముంది? 2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిగిపోయే నాటికి పోలవరం ప్రాజెక్ట్ 69.9% కంప్లీట్ చేశాడు అనేది ఇది నేను చెప్పాల్సిన పనిలే. ప్రతి ఒక్కడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూశారు. అప్పట్లో సోమవారం అన్ని పోలవరంగా మార్చుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు మీద రివ్యూ నిర్వహించాడు. అంతేకాకుండా ప్రాజెక్టుని పరుగులు పెట్టించాడు. అది వాస్తవ విషయం. అయితే ఏదో ప్రభుత్వం మధ్య, అంటే బీజేపీకి తెలుగుదేశం మధ్య కొంత శత్రుత్వం రావడంతో రాజకీయ వ్యాఖ్యలు చేయాలి. అట్లాగని చంద్రబాబు నాయుడు కూడా బీజేపీ మీద అప్పుడు వ్యాఖ్యలు చేశాడుగా, ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం చేశారని చెప్పి. ఆ రోజున్న పరిస్థితుల్లో, ఆ రోజున్నటువంటి విధానాలలో జరిగిన మాట వాస్తవ విషయమే. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రివర్స్ టెండర్ల పేరుతోటి పోలవరం ప్రాజెక్ట్ని సర్వనాశనం చేసి డయాఫామ్ వాళ్ళని అన్నిటినీ కూడా సర్వనాశనం చేశాడు. ఇవన్నీ మేం చెప్తే మీరు నమ్మకపోవచ్చు, కానీ కాగ్ రిపోర్ట్లో క్లియర్గా మెన్షన్ చేసింది. పోలవరం నాశనం అవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి రాసింది. కానీ మనం అది చదివామనుకో, రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి నీకు పేటీఎంలు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడు. కాబట్టి మనకు అదే అవసరం లేదు. మనకు అవసరమైన సబ్జెక్ట్ ఏంటి? మనం ఎంతవరకు మాట్లాడతాం, మనం మాట్లాడిన దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది కాదు. మనం మాట్లాడింది జగన్మోహన్ రెడ్డికి ఎంత బాగా నచ్చింది, వైసీపీ నాయకుడికి ఎంత బాగా నచ్చింది. ప్రాజెక్టుని పడుకోబెట్టి రివర్స్ టెండర్ల పేరుతోటి పోలవరం ప్రాజెక్టుని సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి. ఇది అందరికీ తెలిసిన విషయమే. సాక్షాత్తు కాగ్ కూడా తన రిపోర్ట్లో మెన్షన్ చేసింది. మరి మీరు ఎందుకు మాట్లాడరు? కేంద్ర ప్రభుత్వాలు అంటే ప్రత్యేక హోదా ఇచ్చినటువంటి ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వాలు కడితే అది 50 ఏళ్ళు పట్టొచ్చు. ఈ రోజుల వరకు కూడా చాలా ప్రాజెక్టులకు జాతీయ హోదా లభించిన ప్రాజెక్టులు ఇప్పటికీ పోలవరంతో పోల్చుకుంటే ఆ స్థాయిలో పురోగతి సాధించినటువంటి ప్రాజెక్టు ఒక్కడ కూడా లేదు. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చంద్రబాబు నాయుడు గారు పోలవరం ముప్పు మండలాలని ఆంధ్రప్రదేశ్లో కలిపితేనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు మొన్న 2019 ఎలక్షన్స్ ముందు? ఏ పార్టీ అయితే ఏందప్ప, నాకు సంతకం పెట్టమని ప్రత్యేక హోదా మీద సంతకం పెట్టమను, నేను ఆ పార్టీకి మద్దతు ఇస్తానన్నాడు. కానీ 2019లో కేంద్ర ప్రభుత్వంలోకి బీజేపీ వచ్చిన తర్వాత సంతకాలు లేవు, మద్దతులు లేవు, ఏం లేవు. ఏమనంటే వాళ్ళకు భారీ మెజార్టీ తోటి ప్రభుత్వాలు ఏర్పడి మేమేం చేయలేకపోయాం అన్నాడు. మరి కనీసం పోలవరానికి నిధుల గురించి అయినా
ఫైట్ చేశాడా అంటే అది చేయలేకపోయాడు. 5 ఏళ్ళు పోలవరం ప్రాజెక్ట్ని నడి గోదావరిలో వదిలిపెట్టాడు. డయాఫామ్ వాల్ దెబ్బతినింది. ప్రాజెక్టు రూపురేఖలన్నీ కూడా దెబ్బతిన్నాయి. కేవలం జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండర్ల పేరుతోటి తన బినామీలకు కట్టబెట్టడం కోసం ఆయన ప్రయత్నం చేసి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి 1% మాత్రమే కంప్లీట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. సిగ్గుండాలి మీలాంటి వాళ్ళందరూ వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడటానికి. ముందు వాస్తవ విషయాన్ని ప్రజల ముందుంచు. ఊరికే నువ్వు నిన్నటిదాకా జనసేన పార్టీలో ఉండి ఎగ్గొట్టేసి అంటే దాన్ని ఏమంటారంటే రంకెలేసి ఇవాళ మళ్ళీ జగన్ పక్కన చేరి ఇటు పక్క మాట్లాడుతున్నామంటే బహుశా ప్రజలు ఏముందులే గొర్రెలు మేమేం చెప్పినా వింటారు అనేటువంటి ఆలోచన నీకు ఉండాలి. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. పోలవరం ప్రాజెక్టు మీద చంద్రబాబు నాయుడు గారు ఒక త్రికరణ శుద్ధితో పనిచేశాడు. పోలవరం ప్రాజెక్టు పైన చంద్రబాబు నాయుడు త్రికరణ శుద్ధితో పనిచేశాడు. ఆ రోజు అమరావతి, పోలవరం రెండూ కూడా ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రాణపదంగా అంటే వారంటిని 2 కళ్ళులాగా చంద్రబాబు నాయుడు గారు వర్క్ చేసుకుంటూ వచ్చాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అంటే వ్యక్తి ఎంటర్ అయ్యి అమరావతిని ఆగం చేశాడు, పోలవరాన్ని పడుకోబెట్టాడు, రాష్ట్ర అభివృద్ధిని సర్వనాశనం చేశాడు. ఇవాళ మీకు 2025, 24, 25 కాగు రిపోర్ట్లు ఇస్తే మీరు 25, 26 గురించి మాట్లాడుతున్నారు. అసలు మీకు రిపోర్ట్ రాని దాని గురించే ముందే మాట్లాడుతున్నారు. 2024, 25 ఆంధ్రప్రదేశ్ చేసిన అప్పులు దాదాపుగా 73,000 కోట్లు ఉంటే అందులో 27,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి అంటే ఆయన లాస్ట్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనే 39% అప్పులు చేసి దిగిపోయాడు 2 నెలల్లో. మిగిలినటువంటి డబ్బుల్ని 10 నెలల్లో సంక్షేమానికి ఇచ్చాడు. అట్లాగే 9,70,000 కోట్ల రూపాయలకు అప్పులకి ఇచ్చాడు, అప్పులకు వడ్డీలు చెల్లించాడు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఒక ఆలోచనాత్మకంగా ముందుకు వెళ్తుంటే సిగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చి 5 నిమిషాలు 3 నిమిషాలు అలాంటి సొల్లు మాటలు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకోవడానికి నీకు సిగ్గన్నా ఉండాలి. అసలు నువ్వు లాయర్ వృత్తిగా ఉండి నీకు ఇలాంటి పర్సనల్ విషయాలు వీటి మీద సబ్జెక్టు మీద అవగాహన లేని విషయాల గురించి తప్పుడు ప్రచారం చేయడానికి కొంచెమన్నా నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాలని నేను మన రజనీ గారిని అసలు నాకు సంబంధం లేని విషయాన్ని నువ్వు ఎలా మాట్లాడతావు? నువ్వు లీగల్కి సంబంధించిన విషయం, నీకు ప్రాజెక్టులు కానీ పరిపాలనకు సంబంధించిన అంశాలు నీకు ఎలా తెలుస్తుంది? ఆ మాత్రం అవగాహన లేకపోతే ఎట్లా?